వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిఫరెంట్ చాట్స్ అనేది ఉంటాయి. ఊరిని బట్టి, ప్లేస్‌ని బట్టి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చాట్‌ని మీరు టీ టైమ్ స్నాక్స్‌గా అయినా తీసుకోవచ్చు. లేదు అంటే దానికి ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకొని ఒక మీల్ లాగా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్‌కి హాఫ్ వాటర్ ఏసుకొని, సాల్ట్ ఏసుకొని బాగా మరగపెట్టుకోవాలి. ముందే ఒలిచి పెట్టుకున్న కార్న్‌ని ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని ఆ బౌల్‌తో 2 బౌల్స్ వేసేసుకుంటున్నాను. తీసుకొని ఒకసారిగా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంటే చాలు కార్న్ అనేది ఉడికిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని ఉడకలేదంటే ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా వాటర్‌ని అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందాక ఉడికించుకున్న కార్న్, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, సన్నగా తరుక్కున్న మీడియం సైజ్ టొమాటో, 2 స్పూన్లంతా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. వేయించి పొట్టు తీసుకున్న శనగ్గింజలు ఒక హాఫ్ కప్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం క్రంచీనెస్ కోసం ఇలా నిప్పట్టని ఒక 3 నిప్పట్ట చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకుంటున్నాను. కారం కూడా రుచికి తగినంత వేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. కారంతో పాటు పెప్పర్, అలాగే గింజలు తీసేసిన లెమన్ జ్యూస్ ఒక్క లెమన్ వేసుకొని బాగా అంతా కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆన్ పైనుండి ఆకులంతా మనం పీల్ చేసేస్తాం కదా, ఆ ఆకులకి నేను ఇప్పుడు మనం చేసిన కార్న్ చాట్ని సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం సింపుల్ అండ్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.